ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారన్నారు. తాను లంచాలు తీసుకున్నట్లు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే ధైర్యం లేక తన మీద ఆరోపణలు చేశారన్నారు. 50 లక్షల లంచం తీసుకున్నారని ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు ఉంటే బయట పెట్టారంటూ సవాల్ విసిరారు. నీ అఫీషియల్ పేజ్ లో వైఎస్ఆర్సీపీ పేజ్ లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు నా పేరు స్పష్టంగా రాసి మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసు వేసే చూసుకోండి. స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్, పేపర్ పైన కేసులు వేసేది. నువ్వు రాయి, అది కూడా అది రాయలా. నీ గ్రూప్ లో వెరీ స్పష్టంగా నానిగారి ఫోటో వేసి నా పేరు నానిగారి ఫోటో క్లియర్ గా వేసి నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్ లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పా. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను, వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో.